అక్కడ ప్రతి క్రైస్తవునికి ఒక పని అప్పగించబడింది, అది మనం నేర్చుకోవాలి. ఒకవేళ ఆ పని చేయకుండా మనం ఈ లోకాన్ని ముగించినాం అనుకోండి, ఒక లెక్క చెప్పాల్సి వస్తుంది, ఒక కష్టం ఎదుర్కోలేమని. కాబట్టి ఆ విషయం గురించి మనం ధ్యానించక ముందు చక్రవర్తి బ్రదర్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతుంది. ఎందుకంటే యవనస్తులే, ఆయన కూడా యవనస్తుడే కదా. కాబట్టి ఈ బ్రదర్ మాతో పాటు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 15-20 years నుంచి పరిచయం. మాకు గుంటూరు ప్రాంతంలో పరిచయం అవుతుంది. మేము ఎక్కడ వెళ్ళినా మాతో పాటు వస్తా ఉంటాడు. ఎక్కువ మటుకు అతనే ఇటువంటి కార్యక్రమాలు ప్లాన్ చేస్తా ఉంటాడు. ఏ ప్రాంతాలలో పోవాలన్నా తను ప్లాన్ చేస్తాడు మాకంతా. అయితే ఈ బ్రదర్ యొక్క పాత్ర ఏంటంటే, మీకందరికి ఉదయం మధ్యాహ్నం అన్నం సిద్ధపరచాడు కదా, ఈయన ఒక్కడే వంటాడు. కూర, సాంబారు, చట్నీ, బాయిల్డ్ ఎగ్స్ అన్ని ఈయన స్వహస్తాలతో తయారు చేస్తాడు. దేవుడిచ్చిన మళ్ళీ ఏ పని చేయలేదు. కానీ నేను ఇంట్లో అయితే కనీసం ఏ పని చేయను కూడా. మామూలు అయితే ముగ్గురు ఆడుతారు కానీ దేవుడిచ్చిన తలంత ముఖ్యంగా కష్టపడుతున్నట్టు అనిపించదు, దేవుడు సహాయం చేస్తున్నట్టే అనిపిస్తాం. అది మన ఇంటి పని, అది దేవుని ఇంటి పని కదా. సో దేవుని ఇంటి పని కొరకు అందరం కలిసి చేస్తా ఉంటాము. అంటే ఆయన ఆ యొక్క భారం ఉందని చెప్తున్నా మీకు. ఎంతమంది యవనస్తులు చర్చెస్ వల్ల సపోర్ట్ చేస్తారు? చాలా తక్కువ. నేను చిన్నప్పటి నుంచి హెబ్రోన్ చర్చిలో పెరిగిన వాడిని. సిఎస్ఐ చర్చ్ నాది, ఎస్పీజీ చర్చ్, సెంట్ థామస్ ఆల్ఫా హోటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ తెలుసు కదా మీకు. ఆ హోటల్ వెనకాల ఉంటది చర్చ్, ఎస్పీజీ చర్చ్ అని. ఆ చర్చ్ లో పుట్టి పెరిగిన వాడిని. కానీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు హెబ్రోన్ లో పెరిగిన వాడిని. గోల్కొండ క్రాస్ రోడ్స్ అక్కడ ఉండేది మా ఇల్లు. సికింద్రాబాద్ నుంచి 5-10 నిమిషాలే అక్కడికి. అయితే అక్కడ మేము నేర్చుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, యవనస్తులు ఫస్ట్ చర్చకు రాగానే మంచిగా ఊడ్చేస్తారు. సిస్టర్స్ కాదు నేను మాట్లాడుతుంది, బ్రదర్స్ గురించి. మంచిగా ఊడ్చేసి నీట్ గా కార్పెట్ వేసేసి వాళ్ళే పంచుకుంటారు. కొంతమంది డ్యూటీలు చాలా పెద్ద చెప్పుల స్టాండ్ అది, చాలా పెద్దది. కొన్ని వేల మంది వస్తారు ఆ చర్చికి. ఆ చెప్పుల స్టాండ్ పంచుకుంటారు బ్రదర్స్, ఇద్దరిద్దరుగా చెప్పుల స్టాండ్. ఇంకా వాళ్ళ పని ఏంటంటే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు అక్కడే చెప్పుల స్టాండ్ తీసుకోవాల్సిందే. తక్కిన యవనస్తులందరూ ఏం చేస్తారంటే, వాళ్ళు అన్నం వడ్డించడంలో అంతా, వంటలు వండడము బ్రదర్సే. వంటలు వండడం, వడ్డించడము, మొత్తం టాయిలెట్ క్లీన్ చేయడం, అన్ని పనులు వాళ్ళే చేస్తారు. అక్కడ చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నా కాబట్టి మాకు ఈ భారం ఉందని అందరికీ. వంటలు వండి నేను పోయి అక్కడ కూరగాయలు పోయాలనిపిస్తుంది. మొత్తం ఆయనే చేసుకోవాలా, ఆయనే వండుకోవాలంటే కష్టం కదా. కూరగాయలు పోయాలా, ఉల్లిగడ్డలు పోయాలా, మిరపకాయలు పోయాలా, ఆకుకూరలు తీసుకొని రావాలి, క్లీన్ చేయాలా, ఆయన అందిస్తూ ఉండాలా. టైం త్వరగా. కొన్నిసార్లు ఏమైతుంది, మాకు ఇక్కడ పాత్ర ఉంటది, ఈ పని కూడా చేయాలా, అక్కడ పోయి సపోర్ట్ చేయడంలో లేట్ అవుతా ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది, లేట్ గా లంచ్ దొరుకుతుంది కదా. సరే, మంచి మీలో మటుకు ఎవరు గొడుగుతలేరు కదా, మాకు లేట్ గా అన్నం దొరికింది అని గొరిగింది ఎవరన్నా లేదు కదా. బాగా ఆకలేస్తుంది, ఎంత లేట్ అయితే అంత రుచికరంగా ఉంటుందా నువ్వు అనేది. కాబట్టి ఈ బ్రదర్ మనం ప్రభుకి వందనాలు చెల్లిస్తూ అతనికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలా. మంచి ఆహారం పెట్టిండు, మాకైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా పెడుతున్నాడు. అందరూ సమిష్టిగా చేసుకుంటూ కూడా దేవుని పరిచయం చేస్తున్నాడు. అదే మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇతరులకు మాదిరిగా నువ్వు ఎట్లా జీవించాలనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాలా ఇటువంటి బ్రదర్స్ నుంచి. అన్ని విషయాలలో మనము ముందుండాల. అర్థమవుతుందా? స్కూల్కి పోతాం, స్కూల్లో కుర్చీ మీద కూర్చుంటాం అంతేనా? స్టేజ్ మీదకి రావాలా, పాటలు పాడాలా, డాన్స్ చేయాలా, ఇతరులు మెచ్చుకునేటట్టు నువ్వు స్కూల్లో ఎదగాల. సైలెంట్ గా ఉండదు స్కూల్లో, కాలేజ్ లో మాట్లాడాల, టీచర్స్ తో మాట్లాడాలా, గుర్తుపట్టాల టీచర్ మిమ్మల్ని. నేను చెప్పే పాయింట్ అది, మీ పేరుతో పాటు మిమ్మల్ని గుర్తించాల టీచర్. అర్థమవుతుందా? అట్లా ఉండకపోతే మీరు క్రీస్తుకు దేవుని బిడ్డల్లాగా మీరు ఎట్లా ఇతరులకి చూపించుకోగలరా? మీకు అర్థమవుతుందా? నేను దేవుని బిడ్డని ఎట్లా అందరూ తెలవాలి కదా దేవుని బిడ్డని.
ఇప్పుడు ఉంది బైబిల్, ఇది దాచుకోవద్దు. ఎక్కడికి పోయినా దీన్ని చూపించుకోవాలి, తప్పుకోవడం తిరుగుకోవడం, మొహమాట పడద్దు. ఎవరి ధైర్యంగా నేను దేవుని బిడ్డని అని చూపించాలి. కాబట్టి కొంతసేపు మనకు ఏరిగా యేసు ప్రభు గురించి ఇతరులకు పరిచర్య చేయాలా లేక పరిచయం చేయాలా అన్న అంశం గురించి స్కిట్ రూపకంగా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చాలాసేపు మీరు విన్నాను, మీకు అన్ని తెలిసిపోయినాయి కదా. చిన్న డ్రామా, స్కూల్స్ లో డ్రామా ఆడతారు కదా, అట్లనే డ్రామా రూపకంగా మీకు చూపిస్తాను. ఉదాహరణకి మీ ఇంటి దగ్గరికి కూరగాయలు గంప పెట్టుకుని వస్తుంది ఒక ఆయన, కూరగాయల అమ్మ వస్తుంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు కొంటున్నారు మీ దగ్గర? చాలా రోజు. కానీ ఎప్పుడైనా చెప్పినట్టు యేసు గురించి ఆమెకి ఒక 10 సంవత్సరాల నుంచి మీ దగ్గర కూరగాయలు కొంటుంది ఆమె, మీకు అమ్ముతుంది. 10 సంవత్సరాలు మీరు ఏ రోజు కూడా యేసుని పరిచయం చేయకపోతే నువ్వు క్రైస్తవ బిడ్డ ఎట్లయినావు, దేవుని బిడ్డ ఎట్లయినావు. ఇప్పుడు ఈ మేస్త్రి పని చేసేటైనా వస్తాడు మీ ఇంటికి, 2 నెలలు 4 నెలలు 6 నెలల నుంచి మేస్త్రి పని చేస్తున్నాడు. వాళ్ళందరూ అవన్నీ కూరలు మోస్తారు కదా, గంపలు మూసేటోళ్ళు పారగొట్టేటోళ్ళు వస్తారు కదా. ఇన్ని రోజుల నుంచి నెలల నుంచి మీ ఇంట్లో పనిచేస్తారు. ఏ రోజన్నా వాళ్ళకి యేసు గురించి పరిచయం చేసిండ్రా? చేయలేదు కదా. ఒకవేళ ఇల్లు కట్టినాక వాళ్ళు అక్కడ చెల్లిపోతారు, వాళ్ళ కాలం నుంచి చనిపోతారు. వాళ్ళు ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. దేవుడు ఖచ్చితంగా నిన్నే అడుగుతాడు, ఎవరిని కాదు, నిన్నే అడుగుతాడు. నీ దగ్గరికి పంపిస్తే నువ్వు వాళ్ళకి ఎదురు చెప్పలే. నువ్వు డబ్బులు ఇస్తావు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వ, పని చేయించుకున్నప్పుడు ఇస్తావు. కూరగాయలు కొనుక్కున్నాక డబ్బులు ఇవ్వరా? ఒక సత్యం చెప్పాలన్నా, రహస్యం, ఎవడు నీ దగ్గర డబ్బులు తీసుకుంటుండో నువ్వు చెప్పినట్టు వాడు వింటాడు. ఈ సీక్రెట్ మీకు తెలిస్తే సువార్త ఎంత సునాయాసంగా పంచుకోవాలనో ఇప్పుడు డ్రామా రూపంలో చూపిస్తాం. డబ్బులు పట్టుకోవాలా, చూపిస్తా ఉండాలా, కానీ ఇవ్వద్దు త్వరగా. ఇది నేను ఎవరి నుంచి నేర్చుకోలేదు సార్. ఆ రూమ్ ఇంకొక ఆయన పెద్ద ఆయన చేస్తున్నటువంటి విధానాలు మాకేంటంటే ప్రతిసారి ఆయన ఎందుకు ఇవ్వాలా, నేను కూడా ఇవ్వాలి కదా. నేను జేబులో చేరుకుంటే బ్రదర్ మీరు రాకండి అంటాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చేస్తావు, నేను స్వార్థ చెప్పలేను కాబట్టి నేనే ఇస్తాను. దాని పని వేరే ఉంది. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నా మీకు అర్థం అవ్వాలి. చేతిలో పట్టుకొని చూపిస్తానే ఉంటాను. అప్పుడు ఇంకా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తా ఉంటాడు. ఆ టైంలో సిద్ధం అన్నట్టు వాళ్ళ మైండ్ సిద్ధం చేసుకుంటా ఉండాలా, సిద్ధపరుస్తా ఉండాలా సువార్త చెప్పడంలో. చెప్తున్నానా, చాలా మంది క్రైస్తవులు స్వార్థపరులని నేను రుజుపరిచిన ఎన్నిసార్లు. ఎప్పుడు నీకు సువార్త ప్రకటిస్తే నువ్వు రక్షణ పొందేది, వాడు చెప్పకుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? వాడు స్వార్థపరుడైతే నువ్వు రక్షణ పొందుతుంటివా? మళ్ళీ నువ్వెందుకు చెప్తలేవు? ఎవరో నీకు యేసుని ప్రకటిస్తే నువ్వు రక్షణ పొందినావు, మళ్ళీ నువ్వు చెప్పకపోతే ఈ కూరగాయల సంగతి ఏంటి, ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ వేసిన సంగతి ఏంటి? నువ్వు బండి మీద మంచి పోతావు, కార్లో పోతావు, అది చెడిపోతుంది, వాడు రిపేర్ చేస్తున్నాడు, రిపేరర్ కి ఎప్పుడన్నా చెప్పినావా? అంటే నేను అనేది ఏంటంటే నీ జీవన కాలంలో అనుదినము ఎంతో మందిని కలుస్తా ఉంటావు, ఎంతో మంది దగ్గర కొట్టా ఉంటావు, వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉంటావు. కానీ మంచి అవకాశం కదా యేసుని చెప్పడానికి. దోస్తులకు చెప్పినావా? చాయ్ తాగుతావు కదా, పండగకు పిలుస్తావు ఇంటికి, క్రిస్మస్ పండుగ వస్తే కేక్ తినిపియావా? అది యేసుని చెప్పినావా? ఈ కేక్ ఎందుకు వచ్చిందని చెప్పినావా? క్రిస్మస్ ట్రీ పెట్టిరా, ఇంట్లో ఎక్కడ స్టార్ పెట్టిర్రా, ఎందుకు పెట్టినరా చెప్పిండ్రా? మీరు వేస్ట్ చేసుకున్నారు మీ లైఫ్ లో ఎన్నో అవకాశాలు, కొన్ని సంవత్సరాల అవకాశాలు వేస్ట్ చేస్తున్నారు మీరు క్రైస్తవుల అంత స్వార్థపరుడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. నీకు సంతోషం ఉంది, నీకు ఆనందం ఉంది, రక్షణ అనుభవం ఉంది, నేను గ్యారంటీగా పరలోకానికి పోతాను అన్న ధీమా ఉందా లేదా మీకు? అదే వేరేవాడు పోవద్దా? నీ దోస్తు, చిన్ననాటి దోస్తు పోవద్దా? నీ గోటీ ఫ్రెండ్ పోవద్దా? గిల్లిదంట ఆడినారా ఎప్పుడన్నా? గిల్లిదంట ఆడినా? నీతో పాటు పక్కింటి ఆడినా? మరి వాడు పోవద్దా? చెప్పండి. క్రికెట్ ఆడుతారు ఇక్కడ పిల్లలు, ఆడేది క్రికెట్. మళ్ళీ ఫ్రెండ్స్ క్రికెట్ ఆడి వాళ్ళు పోవద్దా పరలోకానికి? మరి నువ్వు చెప్పాలా లేదా? సిగ్గుపడతావా? నీకు ఎవరు చెప్పారు? సిగ్గుపడేటోడు చెప్పిండా?
ధైర్యంగా వచ్చి చెప్పిండా? ధైర్యంగా చెప్పినా లేదా వాళ్ళు? భయంతో చెప్పినరా? ధైర్యంగా చెప్పారు కదా. కాబట్టి ఇది నేర్చుకోవాలన్న మీరు అనొచ్చు, నాకు సిగ్గు బ్రదర్, నాకు భయం బ్రదర్, నాకు చెప్పనీకి రాదు బ్రదర్. అందరూ ఇట్లాంటి సొట్టలు చెప్పిన వాళ్ళు బైబిల్లో, మోషే నుంచి కదా. కానీ ఒక్కసారి నువ్వు ముందు అడుగు పెడితే ఏమైంది తెలుసా? ఒక్కసారి ఇట్లా అడుగు పెట్టలేదనుకో, ఏది నీ పరిస్థితి? ఒక అడుగు ముందు పెట్టకపోతే నీ పరిస్థితి అయితే నువ్వు ఎక్కడనో అక్కడే ఉండిపోతావు నీ జీవితం అంతా. నువ్వు ముసలిదానివైనా అక్కడే ఉండిపోతావు చెప్తున్నా. అంటే ఒక 30 సంవత్సరాలు అనుకోండి, ఒక 35, 50 సంవత్సరాలు అనుకోండి, ఎంత మందిని నువ్వు పొగట్టుకున్నావు, నీ స్నేహితులని, నీ చుట్టాలు ఎంతమంది చచ్చిపోయినారు రక్షణ పొందకుండా. నీ పక్కింటోడు, ఎదురింటోడు, ఎంతమంది చనిపోయినారు మీరు సువార్త చెప్పకపోవడం వల్ల. వాళ్ళందరూ ఒక రోజు ఎక్కడ కనిపిస్తారు సమీపం? నేను ఇట్లా చూస్తా అంటే వాడు అరుస్తుంటాడు, ఏమ్మా నువ్వు నాకు ఎందుకు సువార్త చెప్పలేదు? అరే నాతో గిలిదని ఆడినావు కదరా, నాకెందుకు నన్ను యశ్వ చెప్పలే? నాతో క్రికెట్ ఆడినావు కదరా, నాకెందుకు యశ్వ చెప్పలే? వాడు ఏడుస్తాడు అక్కడికి వెళ్ళి. నువ్వు పర్లోకం పోయి సంతోషంగా ఉంటావా? ఎవ్వరు అంటే చెప్తున్నా, మీలాటోళ్ళు అంటే సువార్త పని చేయలోని ఎవ్వడు కూడా పరలోకంలో సంతోషంగా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు అనుకోవచ్చు, నీ ఇంకొక దోస్తుంటాడు, వాడు నువ్వు చేయని పని వాడు చేస్తున్నాడు, నువ్వు పరిచయం చేయని పని వేసుకోని వాడు పరిచయం చేస్తున్నాడు. వాడు అక్కడ ఉంటే నువ్వు అరే వీడెట్లా వచ్చింది ఇక్కడికి అని నువ్వు ఆశ్చర్యపోతావు. వీడు ఎప్పుడు ఈ పని చేసిండు, ఎప్పుడు సువార్త పని చేసిండు, ఎవరికి పరిచయం చేసిండు వేసుకోని, వీడెట్లా వచ్చింది నువ్వు ఆశ్చర్యపోతావు. పరలోకంలో రెండే ఉంటాయి, సంతోషం ఉంటది, ఆశ్చర్యం ఉంటది, ఏడుపు కూడా ఉంటుంది. ఏడుస్తాను, ప్రవ్వా నేను వాడిని పక్కరాగలేకపోయినాను ప్రవ్వా, నేను ఎంత తప్పు పని చేసినాను ప్రవ్వా, ఇప్పుడు నేను వాపస్ పోలేను ప్రవ్వా భూమి మీదకి అని ఏడుస్తాను మనుషులు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నేను చాలా ఎప్పుడు చెప్పలేదు, ఇలా చెప్తున్నా ప్రకటనలో. పరలోకం పోయినప్పుడు కూడా కొంతమంది దుఃఖంతో ఉంటారట. ఎందుకో తెలుసా? పరలోకంలో మందిరం ఉంటుంది, దానికి 12 గుమ్మములు ఉంటాయి. ప్రతి గుమ్మం దగ్గర 2 దేవదూతలు అగ్ని ఖడ్గాలు, కత్తులు, తల్వార్ అంట కదా మనం, అగ్నితో ఉన్న తల్వార్లు పట్టుకుని ఎవరింటారంట. ఎవరిని మందిరం లోపలికి రానియకుండా. కానీ ఒక చిన్న గుంపే లోపలికి వస్తుంటే ఆ దూతలు జరుగుతారంట, అప్పుడు వాళ్ళు లోపలికి వస్తారంట. అయితే ఆ మందిరంలోకి వెళ్ళి గొప్ప వెలుగు ఎంతో దూరం వెళ్తూ ఉంటదట. ఆ వెలుగులో గొప్ప జనము ఆ వెలుగులో ఉంటారంట, గాని లోపలికి రానికి భయపడతారంట. ఎందుకు తెలుసా? లోపల గొర్రెపిల్ల యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకు నువ్వు భయపడతావు లోపల రానికి? పరలోకం వెళ్ళక కూడా. ఎందుకో తెలుసా? నువ్వు ఉత్తర రక్షణ పొందినవు గాని సువార్త పని చేయలే, ఎవరికి యేసు గురించి చెప్పలే. కాబట్టి ఇప్పుడు లోపలికి వచ్చి యేసుని ఎదుర్కోవాలా ముఖాముఖిగా అంటే నీకు భయం అన్నట్టు. అర్థమవుతుందా? నేను ఎప్పుడు చెప్పలేదు ఎవరికి, తెలియదు ఏ చర్చలలో మీకు అక్కడ చెప్పిన లేదు. కానీ ప్రకటనలో చాలా క్లియర్, 20 మీ ఇంటి వెనక చదవండి. దేవుని సేవకులలో మరి విశేషంగా సువార్త పని చేసి అనేకులని రక్షణలోకి నడిపించిన వారే లోపలికి పోయి యేసు ప్రభుని కౌగిలించుకొని ప్రభువా ఇదిగో నేను ఇంతమంది తీసుకొచ్చిన అని చెప్తారంట. మీరు ఎవరు చెప్పలేరు, నేను చెప్తున్నా. ఈ రోజు తర్వాత మీరు ఆ పని చేయకపోతే ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, నీకు మంచి అవకాశం ఇచ్చిన, ఎవరు చెప్పని విషయం నీకు చెప్పినాడు. వాళ్ళని బ్రదర్స్, వాళ్ళని గ్రూప్ వచ్చి ఎన్నో విషయాలు చెప్పిండ్రు అనేసి ఆయన మిమ్మల్ని ఆ రోజు అడుగుతాడు, మీరు బయటనే ఉండండి, మీ పరిస్థితి ఏమైతే ఇంతగా బ్రతికి ఇంటి వెనకాల వచ్చినట్టు సామెత, ఇంత బతుకు బతికింటారు, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల వచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు నేర్చుకుందామా? నేర్చుకుంటా ఏం లేదా? ఎట్లా పరిచయం చేయాలా యేసుని? నువ్వు పాస్టర్ గారు అవసరం లేదు, పెద్ద కాలేజీలో పోయి చదువుకుని అవసరం లేదు. 2 నిమిషాలు 3 నిమిషాల యేసు ప్రభుని ఎట్లా పరిచయం చేయాలా? ఎవరికి? కూరగాయలకి, మేస్త్రీలకి, ఎలక్ట్రీషియన్స్ కి, మోటార్ రిపేర్ చేసే వాళ్ళకి, బండ్లు రిపేర్ చేసే వాళ్ళకి నేర్చుకుందామా?
మన మధ్యలో బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు మనకి ఆ డ్రామా రూపకంగా ఎట్లా సువార్త పంచుకోవాలని నేర్పుతారు. నేర్చుకోండి, పాటించండి. నేర్చుకున్నాక కూడా మీరు పాటించలేదు అనుకోండి, నా పని అయితే అయిపోయింది. చెప్పడం చెయ్యడం పని మీది. చెయ్యలేదు అనుకోండి, ఒకరోజు మీరు సిగ్గుపడతారు. చేసారు అనుకోండి, తలెత్తుకుంటారు. అంత మట్టి నేను చెప్పగలను. ఇంకా నేను ఎప్పుడేం చెప్పాను. వాళ్ళు చెప్పేది విద్దాం. సరేనా?